రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలను నివారించడానికి కొత్త రూల్స్ అమల్లోకి తీసుకువస్తున్నామన్నారు ఫైర్ డీజీ విక్రమ్ మాన్ సింగ్. ఇప్పుడు ఉన్న చట్టాన్ని సవరణ చేసి మరీ కొద్ది రోజుల్లోనే కొత్త చట్టం తీసుకురాబోతున్నామని చెప్పారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడడం అందరి బాధ్యత అన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు ఫైర్ డీజీ విక్రమ్ మాన్ సింగ్. ఆయనతో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో అగ్ని ప్రమాదాలు నివారించడానికి తెలంగాణ అగ్నిమాపక శాఖ సరికొత్త కసరత్తులు చేస్తుంది. అయితే ప్రస్తుతం మనం తెలంగాణ డీజీ విక్రమ్ మాన్ సింగ్ ఉన్నారు. సార్తో ఒకసారి మాట్లాడదాం. సార్, అగ్ని ప్రమాదాలు నివారించడానికి మీరు ఏమేమి చర్యలు తీసుకోబోతున్నారు? ఈరోజు మన మొత్తం దేశవ్యాప్తంగా చేర్బడిన కార్యక్రమం కింద ఒక వారం కోసం 14 ఏప్రిల్ నుంచి 20 ఏప్రిల్ దాకా ఇది ఫైర్ సేఫ్టీ వీక్ అనేది కార్యక్రమం మనము మొదలు చేశాము. దీంట్లో మన మెయిన్ థీమ్ ఈసారి సేఫ్ స్కూల్, సేఫ్ హాస్పిటల్ అండ్ ఫైర్ ప్రివెన్షన్, పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ అనేది థీమ్ మీద ఇది కార్యక్రమం ఏర్పాటు చేశాము. దీని సందర్భంగా బేసికలీ అవేర్నెస్ క్యాంపెయిన్స్, వర్క్షాప్స్, కెపాసిటీ బిల్డింగ్, ట్రైనింగ్స్ అన్ని ఫైర్ స్టేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం మనం మొదలు చేశాము. ప్రజలకి కూడా అవగాహన పెంచాలి, వాళ్ళు కూడా దీనిలో పాల్గొవాలి. ఎందుకంటే కోఆర్డినేషన్ అయితేనే ఈ ఫైర్ సంబంధించిన సంఘటనలు మనం కంట్రోల్ చేయగలుగుతాము. వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అయ్యి ప్రతి ఫైర్ స్టేషన్లో ఓపెన్ హౌస్ సెషన్స్ అండ్ ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా సిటీలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఏ కారణం చేత ఎక్కువ జరుగుతున్నాయని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? ముఖ్యంగా కారణం దాంట్లో 95% ఈజ్ బికాస్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఒరిజిన్. అది ఎలక్ట్రికల్ వైరింగ్స్ పూర్ క్వాలిటీ కావచ్చు, లేకపోతే అది వైరింగ్ చాలా పాత అయి ఉండవచ్చు, ఎప్పుడో నాది రీప్లేస్మెంట్ కాలేదు, రిపేర్స్ కాలేదు. ప్లస్ ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నుంచి మే నెల వరకు దీంట్లో అట్లాగే న్యాచురల్గా కూడా ప్రతి ఇల్లులో, ప్రతి షాప్లో, ప్రతి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, ప్రతి చోట్ల ఈ ఎయిర్ కండిషన్స్, కూలర్స్, రెఫ్రిజరేటర్ ఎక్కువ వాడటం వలన ఈ లోడ్ ఎక్కువ అవుతుంది. లోడ్ ఓవర్లోడ్ వలన కూడా ఈ ఎలక్ట్రికల్ ఒరిజిన్స్ ద్వారా ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కువ శాతం నడుస్తుంది. సార్, ఇప్పుడు ఫైర్ యాక్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి యాక్ట్లో మరి కొత్త యాక్ట్ రాబోతుందని తెలుస్తుంది. అయితే ఈ యాక్ట్కి ఆ యాక్ట్కి ఏంటి తేడా ఏంటి సార్? కొత్త యాక్ట్లో ఏమేమి కొత్తగా తీసుకురాబోతున్నారు? బేసికలీ మనము ఉన్న ఫైర్ చట్టం 1999లో అమలుకి వచ్చింది. దాదాపు ఒక 27-28 ఇయర్స్ దాటిపోయింది. ఈ మధ్యలో సమాజంలో ఇండస్ట్రియలైజేషన్లో, తర్వాత ఈ అర్బనైజేషన్లో, ప్లస్ సమాజంలో కొత్త రకాల ఈ ఫైర్ ఒరిజిన్ కారణాలు దీని వలన, ప్లస్ టెక్నాలజీ పెంచడం, ఇది అన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక డ్రాఫ్ట్ ఫైర్ అమెండ్మెంట్ పాయింట్స్ అది అందరికీ పెట్టాము, పబ్లిక్ డొమైన్కి పెట్టాము. ఒక 30 days వరకు ఎవరైనా సరే, ఎనీ స్టేక్ హోల్డర్, ఎనీబడీ ఫ్రమ్ ద పబ్లిక్, వాళ్ళు ఫ్రీగా వాళ్ళు సలహాలు, వాళ్ళు సందేహాలు, లేకపోతే వాళ్ళు ఇంకా బెటర్ ఈ ఫైర్ చట్టంని మనం ఎట్లా చేయగలగాలి దానికోసం వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వవచ్చు. ఫీడ్బ్యాక్ బట్టి మళ్ళీ మనం ప్రభుత్వం వెళ్ళి ఈ కొత్త ఫైర్ యాక్ట్ని త్వరలో ఇంప్లిమెంట్ చేస్తాం. సార్, ఇప్పుడు సిటీలో పెద్ద భవనాల్లో అగ్ని ప్రమాదాలు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. అసలు ఒక బిల్డింగ్ అనేది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే? ఒక బిల్డింగ్ అయినా అది రెసిడెన్షియల్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, స్కూల్ పరిసర కావచ్చు, హాస్పిటల్ పరిసర కావచ్చు, ఏదైనా రకాల బిల్డింగ్ ఉంటే దాంట్లో మన ఇచ్చిన ఫైర్ ఎన్ఓసిలో మన స్పష్టంగా డూస్ అండ్ డోంట్స్ చేయబడదు అని పాయింట్స్ ఇస్తాము. ఎన్ఓసి వచ్చిన తర్వాత అనేది ఒక్కటి రోజు పని కాదు. ఎన్ఓసి ఇన్స్పెక్షన్ చేసిన రోజు అంతా చక్కగా ఉంటుంది, అన్ని యంత్రాలు సరిగా పనిచేస్తాయి. కానీ కొన్ని నెలల తర్వాత మనం ఏం చూస్తాము, ఈ సిస్టమ్ అన్నీ పాడవుతాయి, దీనికి మెయింటెనెన్స్ అసలు ఎవరు పట్టించుకోరు. అయితే నేను ఇటువంటి యజమానులని, బిల్డర్స్ని, అన్ని అసోసియేషన్ని, ప్రత్యేకంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు కొంచెం దీని మీద కూడా మీరు దృష్టి సారించాలి. ఫైర్ సిస్టమ్ సరిగా నడిపించాలి. దాని అందరి కోఆపరేషన్తో సాయంతో మీరు ఈ సిస్టమ్స్కి వర్కింగ్ కండిషన్లో ఉండాలి. మీరు ఎన్ష్యూర్ చేస్తే చాలా వరకు ఇటువంటి ఫైర్ ప్రమాదాలను కంట్రోల్ చేయగలుగుతాం. ఎవరికి పబ్లిక్ ఏం చెప్తారు సార్ ఫైనల్? ఎక్కడైనా ఫైర్ ప్రమాదం అయితే 101కి మీరు కాల్ చేస్తే విదిన్ నో టైం మా సిబ్బంది, మా మషీన్స్, మా ఎక్విప్మెంట్ ఆ స్థలంకి చేరి ఫైర్ని కంట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే ఇది ఒక సంఘటన జరిగిన తర్వాత విషయం, సంఘటన జరగకూడదు అని ముందుగా జాగ్రత్తగా తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. అయితే ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి నేను అపీల్ చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు ఎన్ఓసి తీసుకోండి. డిపార్ట్మెంట్ కాకుండా ఇప్పుడు తొందరగా మనము ఈ థర్డ్ పార్టీ ఆడిటర్స్ కూడా మనము లైసెన్స్గా వాళ్ళకి మనము లిస్ట్ ఇస్తాం, మీరు సేవలు వాడుకోండి. అండ్
ఈ ఫైర్ సిస్టమ్ ఎక్కడన్నా మీరు పెడతారు, దయచేసి దానికి మెయింటెనెన్స్ చేయడానికి కొంచెం మీరు దృష్టిని సారించాలి. రాబోయే చట్టానికి ప్రజలు కూడా సహకరించాలి. ప్రజలు సహకరిస్తేనే మనం ఈ అగ్ని ప్రమాదాలు అది నివారించగలుగుతాం. కాబట్టి ఎవరైతే బిల్డింగ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎన్ఓసి సర్టిఫికేట్ ప్రకారం అన్నీ కూడా మెయింటైన్ చేయాలి. లేకపోతే ఇవి మెయింటైన్ చేయకుండా ప్రమాదాలకు కారణమైనటువంటి యాజమాన్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఫైర్ డీజీ విక్రమాన్ సింగ్ చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో